మేము పరిగణలోకి తీసుకోము, రేషన్ కార్డు ప్రామాణికం కాదని 4 రోజుల కింద చెప్పిండు. 4 రోజుల తర్వాత గైడ్ లైన్స్ లో రేషన్ కార్డే ప్రామాణికం అని వచ్చింది. అంటే వీళ్ళన్ని మాటలకు చేతలకు పొంతన లేదు. ఎన్నికల ముందు పరిగెత్తండి అన్నారు, ఆ రోజు రేషన్ కార్డు ఉన్నోళ్లే పరిగెత్తండి అంటే అయిపోవు కదా, అప్పుడు అందరినీ పరిగెత్తమన్నారు. ఇప్పుడు మాత్రం కొందరికే ఇస్తా అంటుండ్రు. అదేవిధంగా వడ్ల విషయంలో అంతే చేసింది కదా. ఎన్నికల ముందు ఏం చెప్పారు, వడ్లకు బోనస్ ఇస్తాము అన్నారు. ఎన్ని వడ్లు పండినా ప్రతి రైతుకు ప్రతి క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. ఇప్పుడు ఏమంటుండ్రు, సన్నాలకు మాత్రమే బోనస్ అని సన్నాయి రాగాలు తీస్తున్నారు. ఈ రాష్ట్రంలో పండే సన్నాలు 10%, దొడ్డు రకం 90%. అంటే 90% రైతులకేమో పంగనామాలు పెట్టిండ్రు, 10% రైతులకు మాత్రమే ఇస్తామంటున్నారు. అయితే ఆ 10% కూడా ఏంది, ఆ రైతులు ఇంటి మందం తిండి గింజలు తీసుకుంటారు. ఆ 10% మార్కెట్లు అమ్మరు. చాలా వరకు రైతులు తమ ఇంటి కోసం తమ ఆహారం కోసం వేసుకునేటువంటిది. అంటే ఒక రకంగా వడ్లకు బోనస్ కూడా ఈ ప్రభుత్వం ఎగబెట్టింది. వడ్లకు బోనస్ విషయంలో రైతులకు దగా, రైతు రుణమాఫీ విషయంలో ఇలా లక్షల మంది రైతులను వివిధ నిబంధనల పేరు మీద ఇలా దగా చేస్తున్నారు, కోతలు పెడుతున్నది ఈ ప్రభుత్వం. మనం అప్పుడప్పుడు కొన్ని హైదరాబాద్ లో సిటీలో హ్యాబిట్స్ కు అటు పోతుంటే 1+1 అంటారు, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. 1+2, ఒకటి కొంటే 2 ఫ్రీ అంటారు. అయితే దాంట్లో కింద ఏముంటది అంటే చిన్న ఒక స్టార్ పెట్టి కండిషన్ సప్లై అని ఉంటది, చూస్తాం కదా. కండిషన్ సప్లై అని మాత్రం చిన్నగా ఉంటది ఎక్కడో. అది ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీరు కూడా గట్లే ఉంది. అప్పుడేమో 2 లక్షల మాఫీ, ఊరుకోండి తెచ్చుకోండి అని గొంతు పెద్దగా చేసుకొని చెప్పారు. ఇప్పుడు మాత్రం కండిషన్ సప్లై అని మెల్లగా 6 పేజీల నిబంధనలను ఈ రోజు మళ్ళీ కండిషన్స్ అన్ని ముంగట పెడుతున్నారు. ఇది ఏదో ఆ వ్యాపారంలో చేసినట్టుగా ఇలా రైతుల పట్ల ఈ ప్రభుత్వ వ్యవహార తీరు గట్ట కనపడతా ఉంది. అదే బీఆర్ఎస్ ప్రభుత్వం మేము ఆ రోజు రేషన్ కార్డు పెట్టలే. మొదటి విడతలో 35 లక్షల